ఇంత పెద్ద రాజకీయ ఉద్దండుల గురించి మాట్లాడే అవకాశం రావడమే నేను ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్, మన దాసరి గారి గురించి మాట్లాడదాం, ఆయన గొప్ప గురించి మాట్లాడదాం. ముందు ఇదే నా మొట్టమొదటి రాజకీయ వేదిక కాబట్టి నాకు సంబంధించినంత ఒక 2 విషయాలు మాట్లాడతాను. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు డాక్టర్గా బాగా లేదా ప్రాక్టీస్ ఉంది, అన్నీ ఉన్నాయి, రాజకీయాల్లో రావడం ఎందుకు అని చెప్పి. రాజకీయాల్లోకి రావడం ఎందుకు అనే దాన్ని పక్కన పెడితే మనలాంటి వాళ్ళు ఎందుకు రాకూడదు అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చాలా రోజులే ప్రశ్నించుకున్నాను. నాకు ఈ ప్రయాణంలో ఈ ప్లాట్ఫామ్ మీద మీ అందరితో మాట్లాడేటటువంటి అవకాశం కల్పించడానికి జిల్లా ముఖ్య నేత ధర్మాన ప్రసాదరావు గారు ముఖ్య కారణమని ఈ సందర్భంగా అలాంటి ముఖ్య నేత, అలాంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర నేత అడుగుజాడల్లో కలిసి నడవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను అసలు రాజకీయ రంగం వైపు నడవడానికి ఒకే ఒక ముఖ్య కారణం అండి. చాలా సిల్లీగా ఉంటుంది, ఇట్స్ వెరీ సిల్లీ. సో బీయింగ్ ఏ డాక్టర్, నేను అంటే మా నియోజకవర్గ పరిధి అయితే ఏంటి, లేకపోతే మా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు అయితే ఏంటి, ఇక్కడున్న అదర్ మండలాల్లో ఉన్నటువంటి నాకు సంబంధించిన కొంత మిత్రులు కూడా ఉన్నారు. చాలా చాలా ఫంక్షన్స్ కి వాటికి వీటికి గెస్ట్ కింద అటెండ్ అవుతూ ఉండేవాడు, యాజ్ ఎ డెలిగేట్ యాజ్ ఎ గెస్ట్ కింద. బట్ అదే మ్యారేజెస్ లో మా ఊరు నుంచి, యాక్చువల్ గా ఈ విషయం ఇంతవరకు ఎవరితో కూడా మాట్లాడలేదు సార్, జస్ట్ 2 నిమిషాలు ముగిస్తాను. మా ఊరిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు పెళ్లి పనులు చేసుకోవడానికి కూలీలుగా వస్తుండడం నేను చాలా దగ్గర చూశాను. నేను యాక్చువల్ అది నాకు చాలా ఇన్ఫాక్ట్ ఇన్సల్టింగ్ ఇష్యూ అది నాకు. నేను అదే ఊర్లో పుట్టి పెరిగి అదే వాళ్ళతో ఆడుకుని వాళ్ళతో తిరిగి వాళ్ళతో కలిసి తిరిగినటువంటి నేను గెస్ట్ గా రావడం ఏంటి, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూలీలుగా రావడం ఏంటి అన్నటువంటి ప్రశ్న నన్ను చాలా వేధించేది. మా ఊరు సర్పంచ్ మా అన్నయ్య, మా వాడు అడిగాను, ఏంటి ఇది ఇంతేనా, దీనికి ఏం చేయలేమంటే, నువ్వు డాక్టర్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు, ₹1-2 సంపాదించుకుంటావు, లేదంటే ఏమన్నా సామాజిక కార్యక్రమాలు చేపడతావు, నీ స్థాయి అంటే నేను సర్పంచ్ ఊరికేదో 2 రోడ్లు వేయించగలుగుతాను, లేకపోతే ఇంకోటి 2-3 మంచి పనులు చేయగలుగుతాను, నా స్థాయి అయితే దీన్ని ఇంకేదైనా చేయాలి అంటే ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కావాలని చెప్పేవాడు. సో అలాంటి ప్లాట్ఫామ్ నాకు మన ధర్మాన ప్రసాదరావు గారు నా చెయ్యి పట్టుకొని కల్పించినందుకు మరొకసారి ఆయనకి నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.